ప్రాజెక్టుల పేరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన చేసిన అప్పులు 1,81,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఈ అప్పుల వడ్డీలు కలిపి 15 లక్షల ఎకరాలు మాత్రమే 10 సంవత్సరాల్లో సాగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అనగా 1.35 lakhs సుమారు 11,45,000 కోట్ల రూపాయలు భారీ ఖర్చు అయింది, చెల్లించాల్సి ఉంటుంది. మరి వీటిలో అసలు 2014 79,000 కోట్లు తెలంగాణ ప్రాంతంలో 56,000 ప్రాజెక్టులపై 54,000 కోట్లు ఖర్చు పెట్టి 57 లక్షల ఎకరాల ఆయకట్టు నీటిపారుదల శాఖ వార్షిక రుణ అందించబడింది. అంటే ఎవ్రీ ఇయర్ ఇరిగేషన్ సెక్టర్ హ్యాస్ టు రీపే. అధ్యక్ష, మీకు 16,000 కోట్లు అని చెప్పి వాళ్ళది ఎంత అనాలోచితం, ఎంత వితౌట్ ప్లాన్. ఇది పోయిన సంవత్సరం గత ప్రభుత్వం యొక్క బడ్జెట్ లో జస్ట్ 1 year బ్యాక్ వాళ్ళు ప్రజెంట్ చేసింది. అధ్యక్ష, దాంట్లో ఏమంటారు అధ్యక్ష, 2023-24 నేను సమరైజ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు 2023-24 అంటే అది తప్పనిసరిగా మరి తెలంగాణలో ప్రజానీకానికి రైతులకి తెలియాలనే ఉద్దేశంతో ఈ సమరీలో కొన్ని విషయాలు రిపీట్ చేస్తాను. పోయిన బడ్జెట్ బుక్ లో చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వాస్తవంగా 2014లో ఏర్పడినప్పటి నుంచి 17 సాగునీటి ప్రాజెక్టులపై కొత్త ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. వాస్తవంగా వచ్చిన సామాజిక ఆర్థిక ప్రయోజనానికి పెట్టిన ఖర్చుకి 2023-24లో దీనివల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన భారం నీరు అందించవలసి ఉండగా దీనికి ప్రధాన కారణం సరైన ప్రణాళిక లేకుండా కేవలం అనేక నీటిపారుదల ప్రాజెక్టులను ఒకేసారి చేపడం వల్ల సామర్థ్యం అవి అసంపూర్తిగా ఉండి చివరి ఆయకట్టు రైతులకు సకాలంలో నీటిని అందించలేని పరిస్థితి ఏర్పడింది. 93,872 విషయం ఫిగర్ ఒకసారి నేను కేవలం మరి సభ్యులందరికీ 9,590 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నీరు ఇవ్వడం జరిగింది. 1,80,000 కోట్లు ఖర్చు చేసినప్పటికీ తప్ప కేవలం రైతుకి 15 లక్షల ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది. నీరందించేందుకు అనగా ఎకరాకు సుమారు 11,44,000 రూపాయలు భారీ ఖర్చు అయింది. అంతేకాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 2014 ముందు సీతారామ ఎత్తిపోతల తెలంగాణ ప్రాంతంలో మరియు నీటిపారుదల ప్రాజెక్టులపై 54,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టులపై 57 లక్షల ఎకరాల అందించబడింది. ఒక్కెకరానికి కూడా నీరు అందించలేదు. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ఉదాహరణ చెప్తా. వాళ్ళది సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు, ఎంత సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పోయిన సంవత్సరం 36,000 కోట్లు గత ప్రభుత్వం బడ్జెట్ లో జస్ట్ 1 year బ్యాక్ వాళ్ళు ప్రజెంట్ చేసింది. ఏమంటారు అధ్యక్ష, 2023-24లో కొత్త ప్రాజెక్టుల ప్లానింగ్ లోపాలు, 2023 నిర్వహణకి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 17.21 లక్షల ఎకరాలు సాగునీటి సృష్టిస్తామని చెప్పి పోయిన బడ్జెట్ బుక్ లో చెప్పారు. ప్రాజెక్టు నిర్వహణకు అధ్యక్ష 17.21 lakh acres 17వ నెంబర్ ఇరిగేషన్ పొటెన్షియల్ మరి క్రియేట్ చేస్తామని చెప్పి 15వ నెంబర్ వాస్తవంగా ఎంత క్రియేట్ చేసింది? కౌంటర్ వే 500 ఎకరాలు కొట్టుకుపోయింది. ఆ గేటును కిందికి దించే అవకాశం లేకుండా 2024లో 17.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవలసి ఉండగా ఈ యాసంగిలో పోయినసారి ప్రాజెక్ట్ ప్రింటెడ్ బడ్జెట్ బుక్ 60,000 ఎకరాల 500 ఎకరాల ఆయకట్టు మాత్రమే నీటి సామర్థ్యం. 2019 అక్టోబర్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ఆపరేషన్ కనీసం 93,872 కోట్ల ఖర్చు చేసి కేవలం 98,590 జిల్లాలోని కొత్త కండిపడింది. బ్యారేజీలు, పంప్ హౌజులు, నిర్మించడం రైతుకి నీరు అందించాలని కనిపించలేదు. ఇదే కాగా ఆయకట్టుకి నీరు అందించేందుకు అవసరమైన నిర్మాణాలు నిర్మించాలనే ఆలోచన లేకుండా కండిపడ్డది.
అంతేకాకుండా చారిత్రక రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్ట్ కి సీతారామ ఎత్తిపోతల పథకం కింద సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ఆనాటి ప్రభుత్వం ఇతర మూలధన నీటిపారుదల ప్రాజెక్టు పనికొస్తుందని 36,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పటి సాగర్ ప్రాజెక్టు కూడా నీరు అందించలేదు. విచారం వ్యక్తం చేయకపోవడం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పోయింది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు గత ప్రభుత్వం సీతమ్మ సాగర్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది 36,000 కోట్లు. రాష్ట్ర కొత్తగా ఆయకట్టు మరి రీడిజైనింగ్ తో పాటు ప్రభుత్వానికి ఇచ్చిన లెగసీ ప్రాజెక్టుల ప్లానింగ్ లోపాలు ఉన్న బిల్లులు పాత ప్రాజెక్టులో నిర్వహణ 28,412 బిల్లులు దీంతో గత 10 ఏళ్లలో